హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రపంచంలో ప్రతి వ్యక్తి అంటే ప్రతి మానవుడు కూడా ఎన్ని రకాల భయాలతో ఉంటాడో, ఆ భయాల నుంచి ఎట్లా మనం బయటపడాలి, చిరునవ్వుతో ఎట్లా ఉండాలి. ఓకే, యూజువల్గా ఎన్ని రకాల భయాలతో ఉంటాడో ఆ భయాల నుంచి మనం ఎట్లా బయటపడి హాయిగా ఆనందంగా నలుగురితో హాయిగా జీవించాలి. ఓకే అన్నది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇందులో మీకు ఏదో భయం ఖచ్చితంగా మీకు ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో మీరు పాటించి ఆ భయాన్ని మీరు బయటకు పంపేసి మీరు హాయిగా ఆనందంగా లైఫ్ లీడ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఖచ్చితంగా ఎవరికొకరికి ఏదో ఒక భయం ఉంటుంది. సో నేను చెప్పి ఈ రకాల్లో మీకు ఉందో లేదో మీరు టచ్ చేసుకోండి. మీకు ఎటువంటి రకమైన భయం ఉందో మీరు చూసుకోండి. ఓకే, యూజువల్గా నేను చెప్పే భయాలన్నీ అందరికి ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే బయటపడకుండా యాక్టింగ్ చేస్తుంటారు అనమాట, లోపల బయట పెట్టింది. సో యాక్ట్ చేయడం వల్ల రోగాలు తప్ప ఒరిగేది ఏముండదు. కాబట్టి ఇక్కడ నుంచి ఆ భయాలనే బ్లాక్స్ లేకుండా మీరు హాయిగా ఆనందంగా చిరునవ్వుతో ఎలా ఉండాలని చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద అలా క్లిక్ చేసిన వెంటనే అలా మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఆ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ భయం ఫ్రెండ్స్, ఫస్ట్ లవ్, ప్రేమ. అంటే నన్ను ఎవరో ప్రేమించరు, నన్ను ఎవరు ఇష్టపడరు అనే ఒక భయంతో జీవిస్తుంటారు కొంతమంది. ఓకే, ఇది ఏ రకమైన భయం అవ్వచ్చు. ఓకే, అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ప్రేమ అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి కలిగే ప్రేమ కాదు. ఇక్కడ ప్రేమ అంటే అన్ని రకాలుగా. ఓకే, కొంతమంది మిమ్మల్ని చూసి అసహించుకుంటారు, వాళ్ళు ఇష్టపడరు మిమ్మల్ని, అది కూడా ప్రేమే మామూలుగా. అంటే మిమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తే అంటే మిమ్మల్ని హాయిగా ఆనందంగా చిరునవ్వుతో మీరు పలకరిస్తే మిమ్మల్ని వాళ్ళని ఇష్టపడుతున్నట్టు లెక్క. అది ఇక్కడ లవ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే. ఓకే, యాక్చువల్లీ లవ్ అనేది దీని నుంచి మనం ఎట్లా బయటపడాలంటే యూజువల్గా ఎప్పుడైనా సరే మీరు ఎదుటి వ్యక్తులు ప్రేమిస్తున్నారు అనుకో, అంటే ప్రేమిస్తున్న సెన్స్ ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని మీరు వాళ్ళ ఆనందాన్ని మీరు కోరుకుంటున్నారు. అదే కదా ప్రేమ అంటే. మామూలుగా వాళ్ళ ఆనందంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. సో అక్కడ మీకు భయం లేకుండా ఉండాలంటే వాళ్ళ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయకూడదు మీరు. అంటే నేను చెప్పిందే వినాలి. ఓకే, నేను చెప్పిందే చేయాలి. వాళ్ళకి ఏం కావాలని అన్ని నేను సమకూరుస్తాను. ఇది కాదు ప్రేమ అంటే. మీరు ఏం కావాలో చేస్తారు, ఏదైనా హెల్ప్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు వాళ్ళ సహాయం. అది అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ మీకు రాకపోయినా మీరు ఉండగలగాలి. అది నిజమైన ప్రేమ అంటే. అంటే వాళ్ళ నుంచి మీరు ఏది ఆశించకూడదు, నో ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండడానే మనం నిజమైన త్రికరణ శుద్ధిగా మనం చెప్పొచ్చు దాన్ని. ఓకే, ఇది ఒక భయం ఉంటుంది యూజువల్గా. ఈ భయం మీకు లేకుండా ఉండాలంటే కనుక మీరు ఎదుటి వ్యక్తుల నుంచి ఏది ఆశించకూడదు, ఫస్ట్ పాయింట్. ఓకే, దీనికి మీరు ఇదొక రకమైన భయం. ఓకే, నన్ను ఎవరు పట్టించుకోరు అనే ఫీలింగ్. ఓకే, ఇదొక భయం. అయితే ఇంకా రెండో భయం వచ్చేసి ఏంటంటే డబ్బు లేక కొంతమంది భయం. డబ్బు ఉన్న భయమే, దొంగలేక దోచుకెళ్తారు అనేది ఒక కాన్సెప్ట్. ఇది డబ్బు ఎక్కువ ఉంటే అందరూ కూడా నన్ను ఏదో విధంగా వాడు నన్ను హింసించో బాధ పెట్టో లేకపోతే ఏదైనా చేసో నన్ను ఆ డబ్బు దోచుకుంటారు అనే ఒక భయం కొంతమందికి ఉంటే, డబ్బు ఏమి లేదు, నేను ఎలా బతకాలి, నా భవిష్యత్తు ఏంటి అని కొంత భయం, భవిష్యత్తు గురించి భయపడతా ఉంటారు. ఇలా భయాలు ఉంటాయి డబ్బు గురించి. ఓకే, ఇది డబ్బుకు సంబంధించిన భయం. ఓకే, అంటే అది మంచిగానే అవ్వచ్చు, ఇటు నెగిటివ్గా అవ్వచ్చు. ఏదో విధంగా పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఓకే, డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా. ఓకే, డబ్బు లేకపోతే గౌరవం ఉండదు, డబ్బు లేకపోతే నేను సమాజంలో తిరగలేను, ఇలాంటి రకరకాల భయాలు ఉంటాయి. ఓకే, డబ్బు ఉంటే అంటే నా కుటుంబానికి నేను కావాల్సిన అన్ని కూడా ఏవైతే నేను వాళ్ళకి ప్రొవైడ్ చేయాలో కుటుంబానికి అవన్నీ నేను సమకూర్చలేను, ఈ భయంతో తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇది డబ్బు వల్ల వచ్చే భయం. ఓకే, వీటిలన్నిటికీ నేను సొల్యూషన్ తర్వాత చెప్తాను. ఏవైతే భయాలు ఉన్నాయో ఆ భయాలని చెప్పి మీకు తర్వాత సొల్యూషన్ చెప్తాను, వాటి నుంచి మీరు ఎలా బయటపడాలనేది. ఓకే, ఇంకా నెక్స్ట్
చావు చావు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది మామూలుగా. ఓకే, చావు భయం. ఆ, ఏదైనా ఆ, చావు అంటే చాలా మందికి భయం. అంటే ఎవరికైనా చనిపోతే భయపడతారు. ఓకే, ఫోన్లో ఎవరైనా చనిపోయారని చెప్తే భయపడతారు. ఓకే, ఆ, ఇలాగ వీళ్ళు చావు అనే పేరు వాళ్ళ చెవిలో పడగానే వణికిపోతారు అన్నమాట, మొత్తం తడిసిపోతారు చెమటలతోటి కొంతమంది. అంటే కొంతమంది చాలా, అంటే ఇక్కడే అంటించుకొని ఉంటారు. విశేషం ఏంటంటే వీళ్ళకి పుడతాం అంటే చనిపోవడం అనేది వీళ్ళకి తెలియదు. అసలే పుడతాం, చనిపోవడం, మళ్ళీ పుడతాం అనే విషయం తెలియదు. ఓకే, మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఇది చాలా చాలా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది చావనే భయం. ఓకే, ఒక్కరికి తప్ప, ఎవరైతే ఆత్మజ్ఞానం వాళ్ళ ఆత్మని దర్శించుకుంటారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చావు భయం కామన్గా ఉంటుంది ఎవరికైనా సరే. ఒక్కసారి ఆత్మదర్శనం అయిన వాళ్ళకి ఈ భూమి మీద ఏం అంటించుకోవడం ఉంటాయి అంతే, ఏం అంటించుకోవడం. ఉంటే ఏంటి లేకపోతే ఏంటి. ఓకే, అసలు ఉండటం ఏంటి లేకపోవడం ఏంటి అవన్నీ తేడా తెలుస్తాయి ఎవరికి, ఎవరైతే వాళ్ళ ఆత్మ వాళ్ళు దర్శించారో. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు దుఃఖాలతో భయాలతో చేసి ఎక్కువగా ఈ భయం తప్పించుకోవడానికి వేరే ఆప్షన్ ఎదుర్కొంటారు. ఎక్కువగా జనాలతో ఉంటాం, ఫ్రెండ్స్తో ఉంటాం, చుట్టాలతో ఉంటాం, ఏదో పార్టీకి తప్పించుకోవడానికి ఈ భయం నుంచి. నేను చెప్పేది కూడా భయం నుంచి తప్పించుకుని యాక్టింగ్ చేస్తూ ఉంటారు. లోపలేమో భయం పెట్టుకుంటాడు, ఈ భయం పెట్టుకుంటే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు బయట. ఎక్కడ పని అవుతుంది, ఆయన కుమ్మేస్తుంది మొత్తం డైరెక్ట్ అది. ఓకే, సో ఈ చావు భయం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కడికి ఉంటుంది. చెప్పాను కదా, ఒక యోగులకి తప్ప మిగతా మూలాధార స్థితిలో ఉన్నవాడికి, ప్రతి ఈ కింద లెవెల్స్ ఎవడో ప్రతి ఒక్కడికి కూడా వాళ్ళ ఇంటోళ్ళకి ఏమైపోతుందో, లేదా ఆడికి ఏమైపోతుందో, ఇంకా ఈ దేశానికి ఏమైపోతుందో, ఇది ఎప్పుడు భయంతో పోతాడు వీడు. ఓకే, కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విమర్శిస్తారనే భయం. ఇప్పుడు ఏదో పని చేయాలి, మీరు ఎక్కడ మాట్లాడాలనుకుందాం, మాట్లాడితే ఎదుటి వాళ్ళని విమర్శించేస్తారేమో, ఓకే అని ఈ ఫీలింగ్. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు పడతానే కదా సైకిల్ నేర్చుకున్నావు, పడకుండా డైరెక్ట్ రాదు కదా ఎవరికనే, అంతేనా? ఖచ్చితంగా దెబ్బలు తగలాలి. ఖచ్చితంగా నిన్ను ఎవడొకటి ఏదో అంటాడు, నువ్వు మంచి చేసిన అంటాడు, చెడు చేసిన అంటాడు, ఏమి చెయ్యపోని అంటాడు. అంటే నేను ఎవడొకటి ఏదో అంటూ ఉంటాడు. అది సమాజం యొక్క తీరది, దాన్ని నువ్వు పట్టించుకోకూడదు. ఓకే, ఎవడేదన్నాడు అన్నాడు, అది ఆనుగై ప్రాసెస్ అది. సో నీ చెవులు నువ్వు రిసీవ్ చేసుకోకూడదు అంతే. కాబట్టి ఎవడొకటి ఏదో ఒకటి సమాజం అంటూనే ఉంటాడు, అవి మనం పట్టించుకోకూడదు. ఈ ఏదో విషయంలో ఏదో రకంగా అండం అనేది కామను మిమ్మల్ని. ఓకే, మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది అది యొక్క మీ యొక్క శక్తి ఎనర్జీ లెవెల్స్ బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి నేను ఏ పని చేసినా విమర్శిస్తారేమో, నేను సరిగ్గా చేయలేదని కానీ, అసలు నాకు ఏమీ రాదని, నేను సరిగ్గా మాట్లాడలేను అని, ఇలా భయాలు ఉంటాయి. విమర్శిస్తారని అంటే విమర్శిస్తారనే భయం ఇదొకటి ఉంటుంది, కామన్ అందరికీ ఉంటుంది. దానివల్లే వాళ్ళు ఇంట్లోంచి బయటకు రాకుండా, నోరొప్పకుండా బ్లాక్లు వేసుకుని రోగాలతో బాధపడుతుంటారు వాళ్ళు. ఓకే, నువ్వు నోరొప్పకపోతే నీకు బ్లాక్లు అయ్యి, నీకు మంచి తెలుసు మంచి చెప్పు, నీకు ఏది తెలుసా చెప్పు, నీ దగ్గర ఏది ఉంటే పక్కడికి ఇచ్చే పంచిపెట్టే. ఆడన్నాడు ఈడన్నాడు ఇది కాదు సోది. నీ దగ్గర ఏది తెలుస్తుంది, నీకు 100కి 10 అంకెలు నేర్చుకున్నావు ఈరోజు, నా 10 అంకెలు పక్కడికి అప్పచెప్పే. అప్పుడు నీకు లైఫ్లో నీ జ్ఞానం ఎదుటి వ్యక్తికి పంచిపెట్టినట్టు ఉంటుంది, దాంట్లో నువ్వు ఎదుగుతావు. ఎదుటి వ్యక్తి చెప్పడం వల్ల నువ్వు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్ ఇక్కడ. అది ఏదైనా అవ్వచ్చు, అది భౌతికత అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంతమంది పుస్తకాలు చదువుతాడాగా సమయం వృధా చేస్తూ ఉంటారు. ఈ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ వీడికి ఎదుటి వ్యక్తి ఏమైనా విమర్శించేస్తాడేమో, నాకన్నా తోపు ఎవడో ఉన్నాడు అనుకుంటాడు. నీకన్నా తోపు ఎవడో లేడు. ఎవడికాడే తోపు ఇక్కడ, అర్థమవుతుందా? కాబట్టి నీ దగ్గర ఏంటి విషయం ఏంటి ఉంది అది చెప్పే 10 మంది చెప్పి ఆడనుకుని ఈడనుకున్నాడు కాదు. అక్కడ 10 మందిలో ఒకటికి అర్థమైనా 10 అయిపోయినట్టు, నీకు 99 మంది అర్థమైన అవసరం లేదు. ఓకే, నీకు కొత్త, వాళ్ళకి పాతది. ఓకే, అందులో ఎవరో కొత్త తగ్గుతాడు, ఏం తెలీదు. ఆడు నువ్వు చెప్పింది నువ్వే దేవుడు వెంకాడు అన్నట్టు. సో అలాగే నీకు ఏం తెలుస్తా చెప్పే. ఓకే, తర్వాత అభివృద్ధి అవుతుంది. ఇక్కడ చెప్పేసా కదా, 1 నుంచి 10 చెప్పేసావు, నెక్స్ట్ మళ్ళీ 11 నుంచి 20కి, 20 నుంచి 30 అలా వెళ్తూ ఉంటావు. అంటే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది అక్కడ. అసలు నువ్వు నోరు చెప్పకపోతే నువ్వు 10 దగ్గర ఆగిపోతావు. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా ఏం దాచుకోవు. ఓకే, ఇలా విమర్శిస్తారని భయం ఒకటి ఉంటుంది, ఇది ఒక భయంతో ఉంటారు కొంతమంది. కొంతమందికి వయసు అయిపోతుంది,
ఏజ్ మీద పడుతుంది అంటాడు ఒకడు. ఒకడు ఒకడు చాలా విచిత్రంగా పదాలు. వయసు మీద పడుతుంది. వయసు మీద పడటం ఏంటో నాకు ఇప్పుడు అర్థం కాదు. ఒకడేమో తల మెరిసిపోతుందని ఒక బెంగతో ఉంటాడు. ఒకడేమో శరీరం ముడతలు పడుతుందని బెంగతో ఉంటాడు. ఓకే. ఒకడు కళ్ళు కనిపించట్లేదు బెంగతో ఉంటాడు. ఇంకా రకరకాలు. ఒకడికి పళ్ళు ఊడతాయని బెంగతో ఉంటాడు. అంటే ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఆడికి 60 వచ్చే నాకు 50 వచ్చే నేను కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. వీడు వయసు పెరిగి వీడు చచ్చిపోతూ ఉంటాడు రోజు. నీడు యాక్చువల్లీ చావని ఒకసారి వస్తుంది. ఓకే. చావు అంటే చావు లేదు. ఇప్పుడు కనిపించి శరీరం ఏదైతే ఉందో దీన్ని తీసి పక్కన పెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తావు. మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే నీకు ఆత్మదర్శనం అవుతేనే తెలుస్తుంది. నువ్వు ధ్యానం చేస్తే నీకు నువ్వు 40 రోజులు సరెండర్ అయిపోతే చావు రోజు తేల్చుకుంటే అప్పుడు నీ బతుకంటే నువ్వు బతికెడతా. అంతవరకు నీ బతుకు దుర్భర బతుకే. కాబట్టి నిన్ను తెలుసుకోలేదు కదా. నువ్వు శరీరం చూస్తా ఇక్కడ ఇవన్నీ చుట్టూ పేర్చుకుంటూ కూర్చున్నావు రకరకాల ఫ్రెండ్స్తో సర్కిల్తో. ఎప్పుడు ఏం చేయడు, ఎప్పుడో నీ వయసుని ఆపరేడు, ఎప్పుడో నీ చావునేమో ఆపరేడు. ఓకే. ఎందుకు ఈ భయాలన్నీ నీకు వేస్తాడు పక్కోడు. చావు గురించి మాట్లాడతాడు. చాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇలాంటి 10 మంది కూడా చుట్టూ ఉంటారు మనకి యూజువల్గా. ఇలాంటి చెత్త అంతా కూడా తీసి పక్కన పెట్టండి. సో త్వరగా మీ ఆత్మ మీ కనెక్ట్ అయిపోతే ఈ దరిద్రాన్ని మీ దగ్గర ఉండవు. ఓకే. నీ దగ్గర లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇలాంటి చెత్త అంతా చెత్తగాళ్ళు నీతో తిరుగుతారు. కాబట్టి తొందరగా నీ ఆత్మలో కనెక్ట్ అయిపో. ఓకే. ఇంకా టైం వేస్ట్ ఏం చేయకు. నాన్న బతికి దుర్భర బతుకు పని బతుకు చాలు నీకు. ఇప్పటి నుంచి ఎలా బతకాలని చూ. అది నెక్స్ట్. అదేవిధంగా ఇంకా ఈ ఓల్డ్ ఏజ్ అనేది కూడా ఎలా బయటపడాలని మీకు చెప్తాను చివరిలో. తర్వాత ఫైనల్ది మీకు ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను భయాలు. లవ్ గురించి చెప్పాను, ప్రేమ గురించి. ఓకే. తర్వాత విమర్శిస్తారనే భయం అంటే క్రిటిసిజం చెప్పాను. తర్వాత డెత్ చావు గురించి చెప్పాను. నెక్స్ట్ వయసు ఓల్డ్ ఏజ్ గురించి చెప్పాను. ఓకే. 4 చెప్పాను. నెక్స్ట్ మనీ డబ్బు గురించి చెప్పాను. 5 చెప్పాను. ఇప్పటికి ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఏంటంటే ఫియర్. కొంతమందికి ప్రతిదీ భయమే. అసలు భయం అంటేనే భయం వాళ్ళకి. భయం అంటేనే భయం. ప్రతిదానికి భయపడతారు వాళ్ళు. ఓకే. అంటే వీళ్ళకి భయం అంటేనే భయం అన్నమాట వీళ్ళకి. ఫియర్ ఆఫ్ ఫియర్. ఓకే. సో చిన్నదానికి భయపడతారు, పెద్దదానికి భయపడతారు. చేయడంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, నీటి పక్కన వెళ్తే భయం, బ్రిడ్జ్ దాటితే భయం, తుమ్మితే భయం, దగ్గితే భయం, ఎవడికి ఏదో రోగం వస్తే భయం, ఎవడైనా చావు చూస్తే భయం. ఈ బతుకంతా భయంతో గడుపుతాడు. ఓకే. సో ఈడో రకం. ఈ బ్యాచ్ కూడా దీని నుంచి కూడా బయటపడకపోతే అన్ని బ్లాక్లే. మొత్తం అన్ని బ్లాక్లే. ఉద్యోగం రాదనే భయం, పెళ్ళి అవదనే భయం, పిల్లలు పుట్టడం ఒక పెళ్ళి అయ్యేటికి పిల్లలు పుట్టడే భయం, ఎవరికి గౌరవించడం భయం. ఓకే. ఆడేమనుకుంటాడు భయం, ఈడేమనుకుంటాడు భయం. ఇది ఏం చేస్తున్నాడు పొద్దున సాయంత్రం వరకు అంటే భయంతో బతుకుతాడు. అంటే ఏంటి రోజు చస్తాడు అర్థం దాని అర్థం. ఓకే. సో ఇదో రకం. ఇంకా నెక్స్ట్ అందరికీ ఉండేది దాదాపుగా అంటే ఆత్మజ్ఞానం లేనట్టు చెప్తున్నాడు అనారోగ్యం. కొంతమందికి ఏదైనా రోగం వచ్చింది అనుకో, వాడికి ఏదో క్యాన్సర్ ఉంది, దాని గురించి భయపడుతుంటాడు ఇబ్బంది. లేకపోతే బీపీ ఉంది, షుగర్ ఉంది, స్వీట్ తింటే భయం. ఓకే. ఏం గుచ్చుకుంటుందని భయం. ఇంకేదో కిడ్నీ ప్రాబ్లం, డయాలసిస్కి వెళ్ళకపోతే భయం, హార్ట్ ఏదో ప్రాబ్లం అడిగి. ఓకే. ఇలాగా అనారోగ్యమైన భయం, భయం అంటే భయం. ఇలా మనకి 7 రకాల భయాలు ఉన్నాయి. ఈ భయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన భయాలు ప్రతి ఒక్కడికి ఎవరికొకటి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ భయాల నుంచి బయటికి రావాలి, డేరింగ్గా ఉండాలి. ఓకే. మంచి ఎనర్జెటిక్గా ఉండాలి. ఎలాగరా దీనికి ఏంటి మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా నీకు 24 గంటలు ఉన్నాయి. టైం లేదని షాక్ చెప్తానంటే నువ్వు నీ అంత పరిమాణం కూడా లేడని అర్థం. ఓకే. ప్రతి ఒక్కడికి ఉండేది టైం 24 గంటలే. ప్రైమ్ మినిస్టర్ కైనా పరిమాణం కొడుకైనా ఉండేది 24 గంటల టైం. సో ఆ 24 గంటల్లో నువ్వు ఎర్లీ మార్నింగ్ 3 గంటలు ఇచ్చేయి. 3, 6 ఆ టైమింగ్ ఎవరికి ఇవ్వకు. 3, 4, 5, 6. ఓకే. నువ్వేమన్నా బతికిన మంచి రోజులు కానీ 10 మందికి ఉపయోగపడిన రోజులు కానీ నీ శరీరానికి నీ ఆత్మకి నువ్వు ఇచ్చే టైం కానీ నువ్వు ఇక్కడ భూమి మీదకి వచ్చి ఏమైనా ఉద్ధరించడానికైనా లేదా నీకు నువ్వు ఉద్ధరించుకోవడానికైనా ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందంటే నువ్వు 3, 6 గంటలకి ధ్యానం చేసినప్పుడే
ఖచ్చితంగా నీకు ఒకటి విషయాలు తెలుస్తాయి, నీ బతుకు ఏంటని తెలుస్తుంది. అంతవరకు నీకు పనికిమాల బతికే, నువ్వు ఎవడైనా అనవసరం ఇక్కడ. అర్థమవుతుందా? నాకు ఎంత ఉంది, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ వరకు ఏముండదు, గోచి కూడా తీసి నాకు ఇంటేస్తా, పక్కన పెట్టేస్తాను నేను. ఓకే, అంతవరకు నీ పేరు అంటే నీ ఊపిరి గమనించు. ఆ ఊపిరి అంటే సుబ్బారావు అప్పారావు ఏదో పేరు ఉంటుంది నీకు. ఆ పేరు నీకున్న ఆస్తి బట్టి గౌరవిస్తారు. ఈ ఊపిరి పోయిన తీసాను బయట ఉంటారు అంటారు. ఓకే, కాబట్టి ఈ ఊపిరిని 3-6 గంటలు గమనించు, నీ బతుకంటే నీ బయటకు వస్తుంది. అప్పుడు నేను చెప్పిన ఈ భయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నీ నుంచి బయటకు వెళ్తాయి. అంతవరకు నేను నలిపి పిండేస్తాయి. ఓకే, అంతవరకు నీ దుర్భర బతికే. కాబట్టి నువ్వు డైలీ 3 గంటలు ధ్యానం ఉంటేనే నీది అసలైన బతుకు, లేదా నీ పనికిమాల బతికే. ఇది నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ భయాలన్నీ జయించాలంటే ఎర్లీ మార్నింగ్ 3 to 6. ఓకే, తర్వాత ఎలా చెయ్యాలి, ఎలా బతకాలి రిమైనింగ్ 20 గంటలు అన్నది నీ ఆత్మ నుంచి గైడెన్స్ వస్తుంది. ఓకే, కాబట్టి 3-6 ధ్యానం చేసుకో, అప్పుడు రైట్ ట్రాక్ లో ఉన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.